సహోదరులు, భక్తి సింగారేఖ అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. కీర్తన 106:13. మనము దేవుని వాక్యమునకును ఏ మనుషుడును మార్చలేని ఆయన దైవిక నియమములకును విధేయత చూపించినప్పుడే మన నష్టమెంత గొప్పదైనను తిరిగి సమకూర్చుకొనగలము. నిజమునకు మనము పోగొట్టుకొనిన దానికంటే ఎంతో ఎక్కువగానే సమకూర్చుకుందుము. దావీదు జ్ఞానం కలిగిన మంచి రాజై దేవుని హృదయానుసారుడని పిలువబడినప్పటికీ 4 సందర్భములలో సాతాను వలన మోసగింపబడి 4 గొప్ప నష్టములను ఎదుర్కొనెను. అయినను దేవుని కృపా సహాయం వలన కోల్పోయిన వాటినన్నిటినీ తిరిగి సంపాదించుకొనగలిగెను. ఆ నష్టములకు కారణములను మరియు తాను కోల్పోయినదంతటిని తిరిగి ఎలాగూ సంపాదించుకొనెనో మనమిప్పుడు చూచెదము. మొదటి సమూయేలు 29:1-4 చూడగలము. సౌలునకు విరోధముగా ఫిలిష్తీయుల సైన్యముతో దావీదు కలుసుకొనగోరెను. సౌలునకు బదులుగా రాజుగా నుండుటకై దావీదును దేవుడు ఏర్పరచుకొనినందున సౌలు దావీదునకు విరోధి అయి అనేక సందర్భములలో దావీదును చంపుటకు ప్రయత్నించెను. ఫిలిష్తీయులు తమ సైన్యమును సమకూర్చుకొని సౌలు మీదికి యుద్ధమునకు వెళ్ళిరి. దావీదు వారితో కలిసి యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఫిలిష్తీయుల సర్దార్లు దావీదును అనుమానించి బలవంతంగా వెనుకకు పంపివేయగా దావీదు బహుగా నిరుత్సాహపడి విచారగ్రస్తుడయ్యను. సౌలు దేవుని వాక్యమునకు అవిధేయుడైనప్పటికీ సమూయేలు ద్వారా దేవుడు ఆయనను అభిషేకించినని, దేవుని వలన అభిషేకము నొందిన వాడని దావీదు ఎరుగును. అందువలననే దావీదు సౌలును తాకుటకు దేవుడు అనుమతించలేదు. అనేక సందర్భములలో దేవుడు తనకు తోడయుండి చేసిన సహాయమును దావీదు ఎరిగి ఉండినప్పటికీ ఈ సందర్భంలో సహనమును కోల్పోయిన వాడై దేవునిని అడుగకుండగానే ఫిలిష్తీయులతో చేరెను. ఇందువలన దావీదు గొప్ప నష్టమును అనుభవించెను.